తిరుమల లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో గింగిరాలు కొడుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు తిరుమల కల్తీ నెయ్యి చుట్టూ మరికొంతకాలం పాటు వివాదం రాజేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు మరోసారి స్పందించారు. ఈసారి ఆయన జంతు కొవ్వులు అనే మాట వదిలేసి రసాయనాలతో పాటుగా బాత్రూములను కడిగే అనేక రకాల పదార్థాలన్నీ కలిపేశారు అని చెప్పడానికి కూడా సాహసించారు. చాలా విస్మయకరమైనటువంటి రీతిలో ముఖ్యమంత్రి కామెంట్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలేనా అనే అనుమానం కలిగేలా చంద్రబాబు ధోరణి కనిపిస్తుంది. పత్రికల్లో వచ్చాయి, నేను చదివితేనే ఆందోళన చెందానన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. మీడియాలో వచ్చినవన్నీ మాట్లాడతారా? నిజానికి సిట్ రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా అనేక కంపెనీల నుంచి బోలేబాబా కంపెనీ వివిధ రకాల యాసిడ్ సహా పలు పదార్థాలు కొనుగోలు చేసింది. అవన్నీ నెయ్యిలో వాడారా లేదా అన్నది ఎక్కడ సిట్టు ప్రస్తావించలేదు. నెయ్యి తయారీ సమయంలో అనేక రకాల విషయాలుగా వాడొచ్చు. ఉదాహరణకి మన ఇంట్లో కిరాణా సరుకులు తెచ్చుకుంటున్నప్పుడు అందులో హార్పిక్ ఉంటుంది, ఫినాయిల్ ఉంటుంది, ఇతర అనేక పదార్థాలు కూడా ఉంటాయి మనం వాడేటువంటి సరుకులతో పాటుగా. కిరాణాలో అవన్నీ సరుకులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూరల్లో వేశారు, వాటన్నిటిని అన్నంలో కలిపి వండేశారు అంటే ఎవరైనా ఎక్కడైనా సాధ్యమేనా? ఇలాంటి అనుమానాలు కూడా కలగక మనం. అయినా ముఖ్యమంత్రి మాత్రం గతంలో జంతు కొవ్వులను ఆరోపించి ఇప్పుడు ఆ మాట వదిలేసి ఏకంగా బాత్రూములు కడిగే యాసిడ్ కలిపేశారు అనే స్థాయికి వెళ్ళడం చాలా చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. ఆయన స్థాయికి ఇది తగునా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ముఖ్యమంత్రి ఆ రీతిన మాట్లాడితే రెండో వైపు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మనమంతా ముందుకు రావాలి, ధర్మ పరిరక్షణలో హిందువులంతా కదలాలి అని పిలుపునిస్తున్నారు. దేవుడికి అవమానం జరిగినప్పుడు హిందువులంతా నాకెందుకు అని కర్మ చూసుకుంటుందిలే అని కూర్చోకుండా కదిలి పోరాడాలి అని ఆయన పిలుపునిస్తున్నారు. ఎవరు పోరాడాలి, ఎవరి మీద పోరాడాలి, ఎందుకు పోరాడాలి అన్నది కూడా ఆయనకు అతిగతి ఉందో లేదో అర్థం కాదు. కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ తీరుని విశ్వ హిందూ పరిషత్ తప్పుపడుతోంది. దేశంలో హిందుత్వ సంస్థల్లో ఒక ప్రధానమైనటువంటి సంస్థగా విశ్వ హిందూ పరిషత్ ఉంది. అలాంటి విశ్వ హిందూ పరిషత్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ ధోరణిని పరోక్షంగా తప్పుపడుతుంది. తిరుమల నెయ్యి చుట్టూ, అక్కడ కల్తీ చుట్టూ రాజకీయాలు చేయొద్దు అంటూ సూటిగా ప్రస్తావిస్తుంది. రాజకీయ పార్టీలు సంయమనం పాటించండి అని చెబుతోంది. అంతేకాకుండా తిరుమల నెయ్యిలో జంతు కొవ్వులు కలవలేదు, ఆవు కొవ్వు కలవలేదు అనే విషయం రూఢి అయిందన్నట్టుగా అధికారికంగా విహెచ్పి చెప్తోంది. అయినా కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు లాంటి వాళ్ళు ఈ వివాదాన్ని మరికొంతకాలం రాజేయాలని, రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల చుట్టూ మతపరమైనటువంటి రాద్ధాంతం సృష్టించాలనే యత్నంలో ఉన్నారా అనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. విహెచ్పి లాంటి వాళ్ళు తప్పుపడుతున్నా, అలాంటి తీరు సరికాదని చెప్తున్నా, అందులో జంతు కొవ్వులు కలవలేదని నిర్ధారణ అయినట్టుగా పేర్కొంటున్నా పవన్ కళ్యాణ్కి ఏమాత్రం పట్టట్లేదు, చంద్రబాబు చెవికి ఎక్కడం లేదు. దీంతో ఈ వ్యవహారం ఎటు మళ్ళుతుందో అనే చర్చ కూడా సాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగిందని, ఆ కల్తీకి కారకులను శిక్షించాలని, అలాంటి కేసులు మరికొంత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని విహెచ్పి అంటోంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అంతా అయిపోయింది, రసాయనాలు కలిపేశారు, హిందూ మతస్థులంతా కలిసి ధర్మ పరిరక్షణ కోసం పోరాడాల్సిందే అనేటువంటి రీతిలో పిలిపిస్తున్నారు. అంటే విహెచ్పి ఏమో సంయమనం పాటించండి అంటోంది, పవన్ కళ్యాణ్ ఏమో పోరాడాల్సిందే హిందువులంతా కలిసి అంటున్నారు. ఎలాంటి తీరున, ఏ రీతిన సాగుతున్నారో చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల చుట్టూ సాగించేటువంటి మత రాజకీయ పరంపర కొత్త పుంతలు తొక్కుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ రాజకీయాల్లో మరొక అడుగు వేసేసే దిశలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సాగుతున్నారు. తమ స్థాయి, తమ హోదా, తామున్నటువంటి పరిస్థితికి తగ్గట్టుగా ఏమాత్రం వ్యవహరించడానికి సిద్ధంగా లేరా అనే సందేహం కలగక మానదు. శ్రీశైలంలో కూడా కల్తీనే కలిపేశారు, ఇంకేదో కలిసేశారు, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ మొత్తంగా జనాల్ని గందరగోళంలో నెట్టి అసలు సమస్య పరిష్కరించడం, ఆ పరిష్కరించాల్సిన బాధ్యత తమ మీద ఉందని గుర్తెరగడం, ఈ విషయాలు వదిలేసి కొత్త గందరగోళం సృష్టించి జనాల్ని విషయంలో క్లారిటీ లేకుండా చేసేసి రాజకీయంగా నష్ట నివారణ చర్యలకు పూనుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కానీ మతం ఆధారంగా రాజకీయాలు ఇప్పటివరకు వర్కౌట్ అయిన దాఖలాలు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పూర్తిగా ఒక మత సంస్థ ప్రతినిధుల్లాగా, మత విద్వేషాలు రాజేసే వ్యక్తుల్లాగా వ్యవహరించడానికి కూడా సంసిద్ధులై ఉన్నట్టుగా కనిపిస్తోంది.
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మతం చుట్టూ తిప్పాలనేటువంటి యోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడుతూ చాలా సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో 4 ట్యాంకర్లలో కల్తీ అయ్యిందని రూఢి అయ్యి దాన్ని తిరిగి పంపించిన తర్వాత మళ్ళీ అవే ట్యాంకర్లు అదే కల్తీ నెయ్యితో మళ్ళీ తిరుమలకు వస్తే దాన్ని వినియోగించేసింది చంద్రబాబు కాదా? సిట్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 62లో ఆ విషయాన్ని పేర్కొనలేదా? అంటే కల్తీ చేసింది ఎవరు? అలాంటి రసాయనాలతో కూడుకున్నటువంటి కల్తీ నెయ్యిని వాడేసింది ఈ కూటమి ప్రభుత్వం కాదా అంటూ నిలదీశారు. మరి దీనికి కూటమి నేతలు సమాధానం చెప్తారా? సిట్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 62లో పేర్కొన్నటువంటి విషయాలకి సమాధానం ఇవ్వడానికి తగ్గట్టుగా చంద్రబాబు స్పందిస్తారా? కాదు, ఇంకా బాత్రూమ్ యాసిడ్స్ కూడా కలిపేశారు, ఇంకేదో చేసేశారు, మరేదో అయిపోయింది అంటూ చంద్రబాబు రాద్ధాంతం చేయడమే పనిగా పెట్టుకున్నారా? చాలా విశేషమైనటువంటి, చాలా విస్మయకరమైనటువంటి ధోరణి, విడ్డూరంగా ఉన్నటువంటి వ్యవహార శైలి కూడా. సహజంగా రాజకీయాల్లో అధికార పక్షాలు యాక్షన్కు పూనుకుంటే విపక్షాలు జనాలకి సమాధానం చెప్పుకోవడం, వివరణ ఇచ్చుకోవడం వంటి పరిస్థితుల్లో ఉంటాయి. ఇప్పుడు విపక్షం సిట్ రిపోర్ట్ ఆధారంగా మాట్లాడుతుంటే అధికార పక్షాలు మాత్రం అందులో ఉన్నవి లేనివి అన్నీ కలిపి ఇంకా కొంత గందరగోళం సృష్టించి మరికొంత వివాదం రాజేసేయాలనేటువంటి ధోరణితో ఉన్నట్టు చెప్పాల్సి ఉంటుంది. సమస్యని పరిష్కరించాల్సినటువంటి వాళ్ళు, వివాదం రాజుకోకుండా నిలువరించాల్సినటువంటి వాళ్ళు, ఈ వివాదానికి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వివాదం మరింత రాజుకోవాలని, మరింతగా పెచ్చరిల్లిపోవాలని, మరింత గందరగోళంగా మారిపోవాలని కోరుతున్నటువంటి వైనం మాత్రం అత్యంత ఆందోళనకరంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు, ఏపీ ప్రయోజనాలకు ఇది ఏమాత్రం తగదనేటువంటి విషయం చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.